హలో ఫ్రెండ్స్, అమృతం అమోఘం ఛానల్కి స్వాగతం. ఈరోజు పాలక్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, అంతకంటే టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాత్రలో వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ని స్లిమ్లో పెట్టి అర్ధగంట సేపు నానబెట్టిన రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేయడం వల్ల రైస్ ముద్దలా అవ్వకుండా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది. ఈ రైస్ని పూర్తిగా ఉడకనివ్వకుండా 50% మాత్రమే ఉడకనివ్వాలి. ఈ రైస్ ఉడికేలోపు పాలకూరని కట్ చేయాలి. 1 గ్లాస్ బియ్యంకి ఒక మీడియం సైజ్ పాలకూర కట్ట సరిపోతుంది. ఈ పాలకూరని శుభ్రంగా కడిగి కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత చుక్క నీరు లేకుండా వంచేసి పక్కన పెట్టుకోవాలి. గంజి వంచిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టకూడదు. మళ్ళీ స్టవ్ మీద పెడితే అన్నం మెత్తగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, అలాగే ఫ్లేవర్ కోసం 1 అనాస పువ్వు వేయాలి. ఆ తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే పసుపు వేసి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసి కలపాలి. పాలకూర పచ్చివాసన లేకుండా 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి కలపాలి. ఇప్పుడు మళ్ళీ 30 సెకండ్స్ పాటు మూత పెట్టి మగ్గించాలి. 30 సెకండ్స్ తర్వాత మూత తీసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి బాగా కలపాలి. పాలకూర అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇంట్లో మిగిలిపోయిన చల్లన్నం ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. పాలకూర అంతా రైస్కి బాగా పట్టే విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి కలపాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే రుచికి సరిపడేంత ఉప్పు వేసి కలిపి మరో 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే పాలక్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్ని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ రెసిపీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు.